అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొని పట్టణాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకోవాలి, తద్వారా భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని నేను అభినందిస్తున్నా. వారికి తెలంగాణకు స్వాగతం పలుకుతున్నా. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాదు నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు, ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు, హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, హైదరాబాదు నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు
నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మూసీ నది ప్రక్షాళన, వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా వేగంగా పెట్టుబడులు. నౌ హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ గ్లోబల్ capability centers, data centers, IT, pharma and medical and health. These are hubs for industries. వీటన్నిటి కోసం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం, భారత్ ఫ్యూచర్ సిటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ 30,000 acres. We wanted to compete with New York, Tokyo, Japan, or Singapore, or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends, they are my well-wishers. So, world is one unit. I wanted to compete with Singapore or Dubai. So, for that, I need Government of India support. From Telangana, कटर जी, जो नरेंद्र मोदी जी जो कहा है विकसित भारत 2047, $30 ट्रिलियन इकोनॉमी के लिए जो सोच रहा है, तेलंगाना की तरफ से, तेलंगाना राज्य की तरफ से हम लोग एक विजन डॉक्यूमेंट बनाए कि तेलंगाना राइजिंग 2047. हम लोग ये टारगेट बनाए कि 2034 में $1 ट्रिलियन इकोनॉमी, 2047 के तक $3 ट्रिलियन इकोनॉमी. अभी हमारा पॉपुलेशन है 2.5%. We are contributing 5% economy in the country. Our target is up to 2047, we wanted to contribute 10% economy of this country. मोदी जी जो सोच रहा है $30 ट्रिलियन इकोनॉमी के लिए, 100 साल जब हमारा आज़ादी होकर हम जो खुशियां मना रहे, तब तक तेलंगाना भी इस देश तरक्की में हम लोग हिस्सा लेना चाहता है. और हिंदुस्तान में 140 करोड़ जनता है. इस जनता के लिए खाली 5 मेट्रो